దర్శన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి ఉండెను. రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి ఉండెను. దేవుని వాక్కు అనునామమున ఆయన పిలువబడును. యేసు ప్రభువారు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారంటే దర్శన గ్రంథంలో దర్శనాన్ని చూస్తున్న యోహాను గారు చెప్తూ ఉన్నారు, ఇదిగో రక్తములో ముంచబడిన వస్త్రములు. దేవుని వాక్యవరు యేసు ప్రభువారు. అందుకే మనమును దేవుని వాక్కుని ధరించాలి, రోజు వాక్యాన్ని పఠించాలి. అదే విధంగా మన యొక్క ఆ యొక్క వాక్యముతో యేసు ప్రభుల వారి యొక్క రక్తముతో మన యొక్క వస్త్రాలను కూడా కడుక్కోవాలి. రోజు పాప ప్రక్షాళన గావించబడాలి అని దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడు. అప్పుడే మనము దివ్యమైన రూపధారణలోకి వెళ్తూ ఉంటాము. ఇదంతా మనకి చెప్పుకోవడానికి ఈజీగానే ఉంటుందండి, కానీ చేయడం చాలా కష్టం. కొంచెం కాదు, చాలా కష్టం. కానీ వి హ్యావ్ సెయింట్స్ ప్రేయర్ అన్నమాట. అందుకే మనకి పునీతుల మధ్యస్థ ప్రార్థనలు ఉన్నాయి, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఉంది. వారు ఎప్పుడూ కూడా మనకి తోడుగా ఉంటారు. మనకి కుటుంబమే ఒక సైన్యముగా ఉంది మన చుట్టూ, మనం మర్చిపోవద్దండి. అండ్ ఇంకొకటి చిన్న మాట, సారీ టు సే బట్ దేవుడు చెప్పమంటున్నాడు. చాలా మంది మనలో స్తోత్రం అంటూ ఉన్నాము, స్తుతి అంటూ ఉన్నాము, వందనం అంటూ ఉన్నాము. ఎవరికి? పునీతులకి. తప్పండి ఆ ప్రార్థన. సారీ టు సే, అది తప్పు. మనం చేస్తున్న ప్రార్థన తప్పు. అది కథోలికులుగా మనం ఇప్పుడు నేర్చుకోకపోతే రేపు సరి చేసినా కూడా మనకు అర్థం కాదు. ఆత్మతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు. మనసు నిందిస్తూ ఉంటుంది మనల్ని, నువ్వు చేసే ప్రార్థన తప్పు అని నిందిస్తూ ఉంటుంది. దేవుడు మాత్రమే ఆరాధికుడు. అమ్మ మరియ తల్లికి చెప్పొచ్చండి, వందనమమ్మ, ఆవే మరియా, వందనమమ్మ అని చెప్పొచ్చు. దేవుడి తరువాత మరియ తల్లికి మాత్రమే ఆ స్థానం ఇవ్వబడింది. ఎందుకు అనంటే ఇదిగో సంతతి అని దర్శన గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి మరియ తల్లి స్తుతిల రాజ్ఞి అని, కన్యాస్త్రీల రాజ్ఞి అని, ఇదిగో సకల పునీతుల యొక్క రాజ్ఞి అని అంటున్నాము. కాబట్టి అమ్మ మరియ తల్లికి ఆ స్థానాన్ని ఇవ్వచ్చు. కానీ అమ్మ మరియ తల్లి తర్వాత ఇంకెవరికి కూడా ఆ స్థానాన్ని ఇవ్వకూడదు, అసలు ఇవ్వకూడదు. దేవుడికి మనము ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నాము అనంటే ఇదిగో ఆరాధికుడు ఒక్కడే. చూసాం కదండి, మనం ఇంత ముందుకు మన జూమన్ ఫాదర్ గారు చెప్పినారు. అమ్మ మరియ తల్లికి ఏం చేస్తున్నామంటే హైపర్ దూలియా అంటే అధికమైన గౌరవం. కానీ కింద అంటే థర్డ్ స్టేజ్ లో ఉన్న పునీతులకి మాత్రం దూలియా అంటే జస్ట్ గౌరవాన్ని ఇస్తున్నాం మనం, అంతే. వీఆర్ నాట్ ప్రైజింగ్ దెమ్, వీఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ దెమ్. ఇది మనకు అర్థం కావాలి. ఎందుకంటే యోహాను గారి దర్శనంలో చూస్తూ ఉన్నప్పుడు భయపడిపోయి ఆ యొక్క దేవదూత పాదాలపైన పడ్డాడు. పడగానే అయ్యో ఏం చేస్తున్నావు నువ్వు, ప్రార్థన నీవు నా కాలం మీద పడద్దు, దేవుడు మాత్రమే ఆరాధికుడు, మేమందరం కాదు అని అంటున్నారు. ఎవరు? దేవదూత సహితము. దేవదూతని మనం చూడలేకపోతూ ఉన్నామంటే మరి దేవుని ఎలా చూస్తాము? కాబట్టి మనలో ఉన్న అపరిశుద్ధత మనకు అర్థం కావాలి, దేవుడిలో ఉన్న పరిశుద్ధత మనకు అర్థం కావాలి. అదేవిధంగా మన క్రియలు ప్రొటెస్టెంట్స్ ని మార్చాలే కానీ నెగిటివ్ గా ఏలెత్తి చూపించేలాగా మన క్రియలు ఉండొద్దు, మన ప్రార్థన విధానం ఉండొద్దు అని నా బాధండి. ఎందుకంటే 2 ముగ్గురు ఉన్నారు మన గ్రూప్స్ లలో, 8pm గ్రూప్స్ లో కూడా ఉన్నారు. వి షుడ్ చేంజ్ అవర్ ప్రేయర్ ప్యాటర్న్. చేంజ్ చేసుకోవాలండి, పరిశుద్ధాత్మ దేవుని అడిగి చేంజ్ చేసుకోవాలి. మన ప్రార్థన ఇంకొక అన్నిన్నో లేకపోతే ఇంకొక ప్రొటెస్టెంట్ నో మార్చలేకపోతే అది మన తప్పే అవుతుంది. వి షుడ్ బి కేర్ఫుల్ వెన్ వి ప్రే. అందుకే దయచేసి బిఫోర్ ప్రే, నేనేదో ప్రేయర్ చేయాలి 10 మంది ముందు అని కాకుండా ఆస్క్ హోలీ స్పిరిట్, ఆత్మతో ఆరాధించండి అంటున్నాడు దేవుడు, ఆత్మలో ఆనందించుడి అంటున్నాడు దేవుడు. కాబట్టి అవును, మనం స్టార్టింగ్ లో ఉన్నాము, ఇనిషియల్ గా ఉన్నాము, తప్పు కాదు. బట్ ఇప్పుడు దేవుడు మనకు అందరికీ చెప్తూ ఉన్నాడు హౌ టు ప్రే. దేవుని అడగండి, ఎలా ప్రార్థించాలి, మన ప్రార్థనలో ఎలాంటి మార్పులు ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా నాకు చెప్పండి, నేను వింటాను. అక్క మీరు చేసే ప్రార్థన విధానం ఇలా ఉంది, తప్పది అని అంటే కనుక ఐ లిజన్, డెఫినెట్లీ ఐ లిజన్. దేవుణ్ణి అడిగి అయ్యా నాకు నేర్పించని అడిగి నేను వింటాను. కానీ మనం చేసే ప్రార్థన అన్నిన్ని అవిశ్వాసంలోకి నడిపించకూడదు. ప్రొటెస్టెంట్ ని ఇదిగో కథోలికుడు చేస్తున్న ప్రార్థన, ముమ్మారు చేస్తున్న ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన అది అని, పరిశుద్ధమైన గ్రంథంలో లేదు అని, ఇదిగో రిపిటేషన్ ప్రార్థన చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో మాటలండి మనందరికీ. కాబట్టి మనం చేస్తున్న ప్రార్థన దేవుడికి మహిమకరంగా ఉండాలి, కానీ దేవుడికి అసహ్యకరంగా ఉండకూడదు. సారీ టు సే, మనం ఎంత ఆత్మతో ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి నోటి నుంచి సడన్ గా వచ్చేస్తూ ఉంటుంది. పునీతులకి స్తోత్రములు, నో దట్స్ రాంగ్. పునీతులకు స్తోత్రం కాదు. పునీతులు కూడా మనలాంటి వాళ్ళే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పునీతులు అంటే వాళ్ళు ఏం చేశారంటే అండి,
స్లీవని పట్టుకున్నారు, రోజరీని జపమాలని పట్టుకున్నారు. మీరు చూడండి, ప్రతి ఒక్క ఫోటోలో జపమాల చేతిలో ఉంటుంది, వాళ్ళకి ఆ యొక్క స్లీవ కూడా చేతిలో ఉంటుంది. అంటే ఏంటి? స్లీవ మరణాన్ని వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు. అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆ మధ్యస్థ ప్రార్థనలో కూడా మనం అందరం ఏం చేస్తున్నాము? దేవుణ్ణే స్తుతిస్తూ ఉన్నాము. జపమాల ప్రార్థనలో కూడా ఇప్పుడు చేసిన మనం జపమాల, దివ్యకారుణ్య జపమాలలో దేవుణ్ణే స్తుతించాము, అమ్మ మరియ తల్లిని కాదు. కాబట్టి మనం చేసే ప్రార్థన పునీతుల పుణ్యబాటలో నడుస్తున్నామే కానీ పునీతుల్ని ఆరాధిస్తున్నట్లు కాదు. వి షుడ్ అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే మనల్ని చూసి ఇంకో 100 మంది ఫాలో అవుతుండొచ్చు. రేపటి రోజున బయటికి వెళ్ళి మనం చెప్తూ ఉండొచ్చు. అప్పుడు మనకి ఆన్సర్ తెలియకపోతే బాగుండదు కదా. సో అందుకే దేవుడు చెప్పమని ప్రేరేపిస్తూ ఉన్నానండి. కాబట్టి చివరిగా పునీతుల పుణ్యబాటలో మనం నడవాలంటే మనం చేయాల్సిన 4 పనులు గుర్తుపెట్టుకోండి. 4 పనులు. 1 బైబిల్ చదవడం. 2 ప్రార్థన. ఈ ప్రార్థన అనే దాంట్లో చాలా ఉన్నాయండి. దివ్యకారుణ్య జపమాలే కావచ్చు, అమ్మ మరియ తల్లి రోజు ప్రార్థనే కావచ్చు, ఇంకా ఏ ఇతర లైక్ రక్త జపమాల ధ్యానమే కావచ్చు, ఇంకా ఏదైనా ప్రార్థనలో ఆల్ వి కెన్ ఇంక్లూడ్ అనమాట. అండ్ 3వదిగా హోలీ దాని ఏమంటారండి, హోలీ సాక్రమెంట్, కన్ఫెషన్ అనేది మనం తీయాలి. 4వదిగా హోలీ యూకరిస్ట్, దివ్య బలి పూజలో మనం పాల్గొనాలి. దే విల్ బికమ్ ఎ సెయింట్. ఒక పునీతుడిగా మనం కావాలి అని అంటే తప్పులేదు కదండి. నేను అపరిశుద్ధంగా జీవించాలి, పాపాత్ములాగా, ఇదిగో లూసిఫర్ లాగా జీవించాలి అనుకున్నప్పుడు, తప్పు లేనప్పుడు, ప్రార్థనకి దూరం వెళ్తున్నప్పుడు మనల్ని చూసి దేవుడు ఎంతో బాధపడతాడు. కానీ మనలో ఎప్పుడైతే ఆ థర్స్ట్, దాహం అనేది, నేను ఒక పునీతుని కావాలి, నా దేవుడికి గొప్ప ఫాలోవర్ని నేను కావాలి, ఒక అపోస్తలుగానే జీవించాలి, ఒక గొప్ప ఏమంటారంటే ఒక గొప్ప శిష్యుడుగా నేను జీవించాలి అనుకోవడంలో తప్పు లేదు. అనుకోకపోతేనే తప్పు. మనం ఎప్పుడైతే ఇది అనుకుంటామో ఆ 4 క్రియలు మనం చేయగలిగితే, నిజంగా చెప్తూ ఉన్నాను, ద ఈవిల్ స్పిరిట్ కెనాట్ డిఫీట్ అస్ అనమాట. వచ్చినప్పటికీ సైలెంట్ గా కూర్చుంటుంది అంతే. ఇంకా ప్రార్థనలో ఉన్నప్పుడు ఎంతమంది ఏమంటున్నా కూడా అండి, నిజంగా అవర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి టువర్డ్స్ గాడ్, జీసస్. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు నోటితో ప్రార్థన చేయడం బంద్ చేద్దాం ఇప్పటి నుంచి. నోటితో ప్రార్థన కాదండి, ఆత్మతో ఆరాధించమంటున్నాడు దేవుడు. ఆలోచించి దుఃఖపూరితం అంటూ ఉన్నాము, ఏసునాథుని శ్రమలు అంటున్నాము. అసలు ఏం జరుగుతుంది మన మాటలలో, మన నోటి మాటలలో మనం అబ్జర్వ్ చేయాలి. మొన్నటి రోజున నేను చూసాను ఒక పోస్ట్. ఒక చిన్న పాప ఉంటాయి, ఒక 12-13 years ఉంటాయి. మా దివ్య ఏజ్ ఉంటుంది, నా కోడల ఏజ్. ఆ పాప హోలీ కమ్యూనియన్ తీస్తే తన నాలుక పైన దేవుడు యొక్క దివ్య ప్రసాదము హోలీ కమ్యూనియన్ తీసినప్పుడు ఒక రక్తం ముద్దగా మారిపోయింది. అది నేను పోస్ట్ చేస్తాను గ్రూప్ లో. ఇప్పుడు రక్తపు ముద్దగా మారిపోయింది అంటే అది ఎలా పాసిబుల్ అయిందంటే, మేబీ ఆ బిడ్డ ఎంత విశ్వసించిందో మనకి తెలియదు, లేకపోతే అక్కడ ఉన్న సన్నిధి ఎంత పవిత్రంగా ఉందో మనకి తెలియదు. అంటే దేవుడు నిజంగా సజీవంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు, మన నాలుక పైన కనబడుతూ ఉన్నాడు. అవర్ టంగ్ షుడ్ బి హోలీ, నాట్ ఓన్లీ ఇన్ వర్డ్స్. జస్ట్ కేవలం ఎవరికో చెప్పడం కాదండి. నిజంగా అద్భుతాల పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ఎందుకు అద్భుతాల పునీత అంతోని వారు అని చెప్పబడింది అనంటే, హీస్ టంగ్ ఈజ్ వెరీ వెరీ హోలీ అనమాట. ఎలా పొందుకున్నాడు అంటే దేవుడి యొక్క కృప చొప్పున పొందుకున్నాడు. తను ప్రార్థన, రోజు ధ్యానము, రోజు కన్ఫెషన్స్ తీయడము, దివ్యమైన బలి పూజకి అటెండ్ అవ్వడం ద్వారా, అటెండ్ అవ్వడమే కాదు విశ్వసించడం ద్వారా. విశ్వాసం వీడిసేయండి, మూడిసేయండి. మధ్యలో ఉన్నది ఏంటి అంటే వర్డ్ శ్వాసం, శ్వాస. ఒకవేళ ఒక క్రిస్టియన్ కి విశ్వాసము లేకపోతే శ్వాస లేనట్లే. ఒక వ్యక్తికి ఏ విధంగా అయితే శ్వాస లేకపోతే మరణించిన ఒక డెడ్ బాడీతో సమానము, మృతముతో సమానము, క్రిస్టియన్స్ అయిన మనము కూడా ఇదిగో విశ్వాసము మనలో లేకపోతే ఒక డెడ్ బాడీతో మనం సమానము అని దేవుడి యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. విశ్వాసము నీ క్రియలలో నీవు చూపించకపోతే ప్రియమైన బిడ్డ, విశ్వాసము లేని నీ క్రియలు లేని విశ్వాసము నిర్జీవము, మృతము అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమియోకు రాసిన లేఖ 1:17 అనుకుంటాను, 2:26 కూడా ఉంది అనుకుంటాను. 2:26, సారీ, రోమియోకు రాసిన లేఖ 2:26. కాబట్టి మనం అందరం ఎంత ప్రార్థించినా సరి చేసుకోవాలండి. మనం అందరం సరి చేసుకుంటేనే మనం క్రైస్తవులం. సరి చేసుకోకుండా ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అంటే యూ షుడ్ బి ఎ గాడ్ దెన్, రైట్? మనం దేవుళ్ళం కావాలి. ఇంకా నా దగ్గర ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, నేను కరెక్ట్ చేసుకోను అని అంటే ఇంకా మన దేవుళ్ళం కావాలన్నమాట. కాబట్టి వీఆర్ నాట్ గాడ్స్, వీఆర్ లైక్ సెయింట్స్. తప్పకుండా మన సెయింట్స్ యొక్క అనుభూతిలోకి మనం వెళ్ళాలి. అదే దివ్య రూప ధారణ, ట్రాన్స్ఫిగరేషన్. జపమాల భక్తిని ప్రాచుర్యంలోకి తెచ్చినది పునీత డొమినిక్ గారు. ఇతను జన్మించింది, పునీత డొమినిక్ గారు జన్మించింది క్రీస్తు శకం 1170వ సంవత్సరంలో ఆగస్టు 8వ తారీఖున, ఈ రోజున. తన తల్లి పేరు యువానా ఆఫ్ ఆజా, స్పెయిన్ దేశస్థురాలు. అయితే మనం అందరము ఈ వాక్యాలను విశ్వసించాలంటే మనకందరికీ గుర్తుండాల్సిన విషయం ఏంటంటే,
ప్రవక్తలు, పునీతులండి. ఇప్పుడు పరిశుద్ధమైన గ్రంథములో ఉన్న ప్రవక్తలను మనం నమ్ముతూ ఉన్నాము కదా. ఆనాడు దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజల్ని, జనాంగాన్ని నడిపించాడు. ఎంతమందిని? ఒక్కరిని ఇద్దరిని కాదండి, 6,30,000 మందికి పైగా ఉన్నారు. మరి పునీతుల జీవితం ద్వారా మనల్ని ఎంతో మందిని దేవుడు ప్రేరేపితం చేస్తున్నాడు, చేయట్లేడా? ఎన్నో వందల సంవత్సరాల నుంచే, ఎన్నో వేల సంవత్సరాల నుంచే దేవుడు పునీతుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. తన యొక్క దైవ బిడ్డల ద్వారా, ఇదిగో దేవుడు ఎన్నుకున్న బిడ్డల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అయితే ఒక ప్రీస్ట్ కానీ, ఒక పాస్టర్ కానీ ఒక దర్శనమో, ఒక కలో ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, చర్చ్ గురించి, లేకపోతే వాళ్ళు కట్టబోయే మందిరం అనుకుందాం, మందిరం గురించి వాళ్ళు అడిగితే ఏం చేస్తారంటే, పలానా ప్లేస్లో పలానా వ్యక్తి లేకపోతే సహాయం ద్వారా నేను ఒక చర్చిని నిర్మించాలి, లేకపోతే ఈ రోజున పాస్టర్లు అంటూ ఉంటారు కదా, సహోదరులు మనం, నేను ఒక మందిరాన్ని నిర్మించాలి, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అని కదా. అవును. అయితే పరిశుద్ధమైన గ్రంథములో వాళ్ళు లేరు. వాళ్ళు గ్రేట్ ప్రాఫిట్స్ పరిశుద్ధమైన గ్రంథంలో లేరు. ఎవరు? ఇక్కడ లోక విషయంలో జీవిస్తున్న వాళ్ళు పరిశుద్ధమైన గ్రంథంలో వారి పేర్లు ఇంకానూ లిఖించబడలేదు. ఇది మనకు గుర్తుండాలి. మరి కేవలం మనుషుల మాటలే నమ్మి దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్నాడు అని మనం విశ్వసిస్తున్నామా? ఎస్, విశ్వసిస్తున్నాం. అలాంటిది వేల సంవత్సరాల నుండి ఒక హిస్టరీ ఉంది, ఒక చరిత్ర ఉంది మన కథోలిక శ్రీ సభకి. మరి మనం ఎందుకు విశ్వసించకూడదు? వారి ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి కదా. మనం కేవలం ఏదో నోటి మాటలను బట్టి మనం విశ్వసించట్లేదండి పునీతుల్ని. వారి జీవిత విధానం ద్వారా ఎన్నో అద్భుతాలు, వారు చనిపోయిన తర్వాత కూడా ఎన్నో అద్భుతాలు. ఇది ఎలా మనం నమ్మొచ్చు అంటే, మనకి ఎలీజా ప్రవక్త ఉన్నారండి పరిశుద్ధమైన గ్రంథంలో. ఏలియా గారు గొప్ప అద్భుతాలు చేశారు. ఏలియా కంటే 2 ఆశీర్వాదాన్ని పొందుకొని డబల్గా గొప్ప అద్భుతాలను చేశారు. అయితే అది ఎలా నిరూపించబడింది అంటే, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి ఒక అతన్ని పాతి పెట్టడానికి వచ్చారండి. ఆ యొక్క సమాధి దగ్గర పాతి పెట్టడానికి రాగానే అక్కడ ఎలీజా యొక్క అస్థికలు ఉన్నాయి. అయితే సడన్ గా వారందరూ యుద్ధానికి వచ్చే సమయంలో ఆ యొక్క ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు, ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే, వామ్మో మా పైకి దండెత్తి వచ్చేస్తూ ఉన్నారని ఆ యొక్క శవాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ శవం ఎక్కడ పడింది అంటే, ఎలీషా యొక్క ఆ యొక్క అస్థికల పైన పడింది. తన యొక్క శవము, ఒక వ్యక్తి యొక్క శవము పడగానే ఆ యొక్క శవము లేచి కూర్చుందంట అండి. అంటే బ్రతికింది శవము. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి అంటే, దేవుడే కాదు, దేవుడు ఎన్నుకున్న బిడ్డల ద్వారా, వారి యొక్క శరీరం ద్వారా చనిపోయిన అస్థికలు కూడా అద్భుతాలను చేస్తున్నాయి అని. అయితే మన విశ్వాసం ఎలా ఉండాలంటే, దేవుడు ఏదైనా ఒక భక్తుడి ద్వారా, ఒక ప్రవక్త ద్వారా, ఒక బిడ్డ ద్వారా మాట్లాడుతున్నాడు అని అంటే మనము విశ్వసించగలగాలి. మన కనులు సరిపోవు, ఆధ్యాత్మికమైన కనులను మనము ధరించాలి. అప్పుడే పునీత డొమినిక్ గారు చెప్తుంది, అబద్ధమా నిజమా, ఈ హిస్టరీ, ఈ యొక్క చరిత్ర నిజమా అబద్ధమా మనకు అర్థమవుతుందండి. అంతేకాని మానవ దృక్పథంతో మనం చూస్తే మనకు అర్థం కాదు. అయితే స్పెయిన్ దేశస్థురాలైన తన తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలో కుక్క పిల్ల ఉన్నట్లుగా కనబడిందంట. డామినిక్కి తను జన్మనిచ్చింది. ఎవరికి జన్మనిచ్చింది? డామినిక్ గారికి జన్మనిచ్చింది. మరి కుక్క పిల్లగా ఎందుకు కనబడ్డారు? ఇది ముందున్న వర్షంలో మనం చూద్దాం. అయితే డామినిక్ గారు క్రీస్తు శకం 1208వ సంవత్సరంలో అగస్టీన్ సభలో చేరి గురువయ్యారు. ఆ తరువాత దక్షిణ ఫ్రాన్సిస్లోని నిర్జన ప్రదేశంలో ప్రార్థన చేయటం ప్రారంభించారు. అయితే వారి యొక్క విశ్వాసానికి ఒక గొప్ప మెట్టు అనేది ముందుకు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఎలా మారారు? ఇంకా ఎంత గొప్పగా దేవుడి యొక్క కృపలో బలపడ్డారు అంటే చూడండి ఇక్కడ వాక్యము. అప్పుడు మరియ తల్లి డొమినిక్ గారికి దర్శించి జపమాల అందించింది. అయితే ఈ సందర్భం ఎప్పుడు వచ్చింది? అసలు మరియ తల్లి ఎందుకు దర్శనం ఇచ్చింది మరి పునీత డొమినిక్ గారికి అంటే, ఆల్ఫోనిజం అనే సిద్ధాంతం ఆనాడు యూదులలో ఉందండి. ఆల్ఫోనిజం అనే సిద్ధాంతం అంటే ఏంటి అని అంటే, ఇదిగో వారు శరీరము సాతాను అని, ఆత్మ మాత్రమే దేవుడు అని విశ్వసించేవారు. అయితే యేసు శరీరధారి కాబట్టి యూదులు యేసు ప్రభుల వారిని నమ్మట్లేరు. ఎందుకండి? శరీర రూపధారిగా మన యేసు ప్రభుల వారు తండ్రి దేవుడి యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంత ముందుకు మనం వాక్యాలు చూసాం. యూట్యూబ్ ఛానల్ను కూడా నేను పెట్టినాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మొన్నటి రోజున మనం ఏ పండుగను కొనియాడి ఉన్నామండి?
యేసు దివ్య రూప ధారణ మనమందరం కొనియాడి ఉన్నాం. దివ్య రూప ధారణలో రూపాంతరము చెందారు. మోషే వలె కేవలము ముఖము మాత్రమే కాదు, తన వస్త్రాలు కూడా మారిపోయాయి. అంటే ఇదిగో నేను సజీవుణ్ణి, నేనే దేవుణ్ణి అని చెప్పడానికి భూ దిగంతముల వరకు మీరు సాక్షులై ఉంటారు, ఈ నిజాన్ని కూడా మీరు ప్రకటిస్తారు అని పునీత పేతురు, యాకోబు, యోహాను గారుల ద్వారా దేవుడు దేశ దేశాలకు, ప్రపంచానికి కూడా ఈ సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఇదిగో మేము మీ వలే కాదు, మేము చూసాము, మేము దివ్య వాక్కును చూసాము, దాన్ని స్పృశించాము, దాన్ని పట్టుకున్నాము, మేము అనుభూతిని పొంది ఉన్నాము అని శిష్యులు చెప్తూ ఉన్నారండి మనందరికీ. ఈ రోజున అపోస్తులు, దేవుడి యొక్క డిసైబుల్స్ మనకి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు భూ దిగంతముల వరకు. అందుకే ఇంకను మనలో విశ్వాసం ఉంది, ఇంకను పరిశుద్ధమైన గ్రంథాన్ని చదువుతూ ఉన్నాము కాబట్టి ఈ నిజాలు మనకి రివీల్ అవ్వబడుతూ ఉన్నాయి. అంటే శరీరధారి కాదు, శరీరధారి అయినప్పటికీ దేవుడే దిగొచ్చాడు ఈ లోకానికి అనే విశ్వాసం మనలో ఉంది, కానీ యూదులలో లేదు. ఎందుకు లేదు అని అంటే, వారు ఒక సిద్ధాంతాన్ని ఆల్రెడీ పట్టుకున్నారు, ఏర్పరచుకున్నారు. శరీరము సాతాను అని, ఆత్మ మాత్రమే దేవుడు అని. ఈనాడు ఎవరెవరైతే యేసుప్రభుల వారిని పక్కకు పెట్టి యేసుప్రభుల వారి దేవుడు కాదని, కేవలం శరీరం మాత్రమే అని అనుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఇదే సిద్ధాంతంలో ఉన్నట్లు అని అర్థం. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మార్చడానికి, ఆ సిద్ధాంతాన్ని కొట్టివేయడానికే పునీత డొమినిక్ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క ప్రయత్నం సఫలం అవ్వలేదు. అయితే వీటన్నిటినీ తిప్పికొట్టే సాధనం ఇస్తాను, జపమాల ప్రార్థించు, ప్రకటించు, అందరూ తిరిగి చర్చిలోకి వస్తారు, నన్ను గౌరవిస్తారు, దేవుణ్ణి విశ్వసిస్తారు, యేసు ప్రభుల వారు నిజమైన దేవుడు అని ప్రకటిస్తారు అని మరియ తల్లి పునీత డొమినిక్ గారికి దర్శనమిస్తూ ఉంది. ఒక దర్శనం ఇస్తున్నారు అనంటే ఎవరైనా దైవ సంభూతులే ఇస్తారండి, దైవ సంభూతులే ఇస్తారు. ఇంత ముందుకు మీరు నా యూట్యూబ్ ఛానల్ నేను చెప్పినానో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మరలా చెప్తూ ఉన్నాను. మొట్టమొదటి నాకు వచ్చిన దర్శనం మోషే గారు అక్కడెక్కడో మా అన్నయ్య మా ఇంటిలో వాక్యాన్ని చదివితే, పునీత ప్రవక్త అయిన మోజెస్ గారి గురించి చదివితే, ఇక్కడ నా కలలో మోజెస్ గారు వచ్చారు. మరి ఇప్పటికి కూడా నేను చెప్పలేనండి అది దర్శనమో లేకపోతే అది కలో, నేను చెప్పలేను, కానీ ఐ హ్యావ్ సీన్ హిమ్. నేను నిజంగా చూశాను మోషే గారిని. ఎంత పెద్ద రూపం అంటే, ఆ కట్టెని పట్టుకొని ఎంత తేజస్ అంటే అండి, ముఖములో చాలా పెద్ద శరీరం అండి, చాలా పెద్ద శరీరం నిజంగా. నేను మా ఇంటి బయటికి వెళ్ళాను, నైట్ ఆల్మోస్ట్ 3 అయిపోయిన తర్వాత ఈ కల వచ్చింది నాకు. బయటికి వెళ్ళి చూస్తే పిలుస్తూ ఉన్నారు ఎవరో. వెళ్ళాను, ముందుకు వెళ్తున్నాను. ఒక తేజస్ అనేది కనబడుతూ ఉంది. పైకెత్తి చూశాను, తలని చూసేసరికి కనబడ్డారు, కానీ యేసుప్రభుల వారైతే కనబడలేదండి. నేనైతే అంత పరిశుద్ధులని నేను భావించట్లేను. కాబట్టి నేను చూశాను అంటే నేను ఏదో ఒక అనుభూతిని పొందుకున్నాను. ఇప్పుడు మీకు సాక్షిగా నేను మాట్లాడుతూ ఉన్నాను, మనందరికీ సాక్షిగా, దేవుడికి సాక్షిగా. అంత మాత్రాన నేను మోషే గారిని లేవనెత్తట్లేనండి, మోషే గారిని దేవుడు అని నేను చెప్పట్లేనండి. ఎవరిని చెప్తున్నాను దేవుడు అని? దేవుడే, మన తండ్రే. కానీ సాక్ష్యముగా మోషే ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అదేవిధంగా నా ద్వారా ఎంతో మంది బిడ్డలతో మాట్లాడతాడు. అదేవిధంగా మీ ద్వారా ఎంతో మంది బిడ్డలతో మాట్లాడతారు. అదేవిధంగా ఈనాడు పునీత డొమినిక్ గారి ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనబడుతున్న ఈనాడు పాస్టర్లని మనం నమ్మితే, మరి కనబడకుండా ఎన్నో గొప్ప గొప్ప సత్యాలను మనకి బోధిస్తున్నవారు ఈనాడు మనం బ్రతుకున్నాము. ఆనాడు వారు బ్రతుకున్నారు, ఈనాడు మన కళ్ళ ముందు లేరు. అందుకే పరిశుద్ధమైన గ్రంథము, అందుకే చరిత్ర అనేది చనిపోకూడదు అనే ఒక గొప్ప ఉద్దేశమే ఎంతో మంది పునీతులు చనిపోయినప్పటికీ ఇదిగో వారి రక్తముతో రాసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఈ యొక్క లేఖనాలు. అందుకే అవి అడుగున పడిపోకూడదు అని ఈరోజు మనకు అందించిన లేఖనములో ఒక లేఖనము ఈ యొక్క పునీత డొమినిక్ గారు మనకి చెప్తూ ఉన్న గొప్ప వాక్యాలు. అయితే డొమినిక్ అంటే అర్థం ఏంటంటే, డోమినే అంటే ప్రభువు, ప్లస్ కానే అంటే కుక్క. ప్రభువు కోసం కాపలా కాసే కుక్క అని అర్థం అండి. డోమినే అంటే ప్రభువు, కానే అంటే కుక్క. ప్రభు కోసం కాపలా కాసే కుక్క అని అర్థమండి. అయితే ఇప్పుడు చూడండి, ప్రభువుకు వ్యతిరేకముగా అరిచే పిచ్చి కుక్కలకు కాపలా మంచి కుక్కలుగా డొమినిక్ గారు శ్రీ సభకు దేవుడు ఏర్పాటు చేశారు. ఆ యొక్క అగస్టీని యొక్క సభలో ఒక గొప్ప గురువుగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు మనం అంటూ ఉంటాము
ఊరికే మనకి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటే, నిందలు వేస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే, కొంతమంది ఏమంటారు గట్టిగా మాట్లాడేవారంటే, పిచ్చి కుక్కలు రోడ్లపైన ఎన్నో మొత్తుకుంటూ ఉంటాయి, ఎందుకు పట్టించుకుంటావు అంటారు. అవునా అండి? ఎస్. అదేవిధంగా దేవుడే చెప్తూ ఉన్నాడండి, మరియ తల్లి చెప్తుంది, ఇదిగో ప్రభువుకు వ్యతిరేకంగా అరిచే పిచ్చి కుక్కలకు నీవు సమాధానం అవ్వాలి పునీత డొమినిక్. అయితే జపమాల ప్రార్థన ప్రాచుర్యమును తగ్గించాలని సాతాను ఎన్నో క్రియలు చేసిందండి. బ్లాక్ ఫ్లాగ్ అనే ఒక అంటు రోగాన్ని అక్కడికి తీసుకొచ్చింది. ఎక్కడికి? యూరోప్లోకి తీసుకొచ్చింది. యూరోప్ ఖండంలో మొత్తం 2.5 కోట్ల మంది ఆనాటికి చనిపోయారండి. ఎలా అంటే బ్లాక్ ఫ్లాగ్ అనే వ్యాధి ద్వారా, అంటురోగం ద్వారా. ఆ సమయంలో డొమినిక్ గారు జపమాల గురించి వ్రాసిన గ్రంథాలు తగలబెట్టారు. ఎందుకు? అప్పటికి ఇదిగో బ్లాక్ ఫ్లాగ్ వచ్చింది, ఇదొచ్చింది, అదొచ్చింది, ఇదంతా దేవుడి, మీరు ఇలా చేయడం వల్లే, దేవుని నమ్మడం వల్లే ఇదంతా జరుగుతుంది, దేవుడికి శరీరము లేదు, మేము నమ్మము, ఆత్మని మాత్రమే మేము నమ్ముతాము అని విరుద్ధంగా లేచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క డొమినిక్ గారు ఎంతగానో సహవాసం చేశారండి దేవుడితో, ఎంతగానో సాయశక్తుల ప్రయత్నించున్నారు. కాబట్టి సాతాను ఆపేయాల్సిన ఈ యొక్క జపమాల ప్రార్థనని కూడా మన ముందుకు ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నేను ముగిస్తూ ఉన్నాను, సమయం అయిపోతుంది. కాబట్టి ఇంకా చాలా ఉంది, చెప్పాల్సింది చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకున్నా అది సరిపోదండి టైం. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అమ్మ మరియ తల్లి ఎంతో మంది పునీతులకి దర్శనం ఇచ్చింది. అమ్మ మరియ తల్లి దర్శన గ్రంథంలో కూడా కనబడుతుంది. యోహాను గారికి 12 నక్షత్రముల గల కిరీటము ఆమె శిరస్సుపై ఉండెను. అయితే జపమాల ఆవిర్భావము, రోజరీ అనేది ఎవరి ద్వారా వచ్చింది ఈ లోకంలోకి, ఎవరి ద్వారా బలపరచబడింది ఇక్కడికి అని అంటే కనుక పునీత డొమినిక్ గారి ద్వారా. రోజరీ అనే పదం లాటిన్లో రొజారియం అనే పదం నుండి వచ్చింది. రొజారియం అనే యొక్క మీనింగ్ ఏంటంటే గార్లాండ్ ఆఫ్ రోజెస్, అంటే పూల సముదాయము. ఒక్కొక్క పూస ఒక్కొక్క రోజా పువ్వుతో సమానం. ఇప్పుడు మనము బాధ ఉంటుంది మనలో, దుఃఖం ఉంటుంది మనలో, అదేం చేయాలంటే మనం మరియ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ బాధ ఉంది నాకు, నీ దివ్యకుమారుడికి నా ఈ బాధని సమర్పించి నీ యొక్క పరిశుద్ధమైన పాదాల సంధిలో రోజా పువ్వుల నీకు సమర్పిస్తూ ఉన్నాను, కాబట్టి ఆ యొక్క బాధను తీసేసి నాకు సంతోషాన్ని ఇవ్వమని నువ్వు ప్రార్థించు తల్లి అని మనము సమర్పించడానికండి రోజా పువ్వులు ఇచ్చేది. మనమేమి విగ్రహారాధన చేయట్లేము. ఇట్స్ దేర్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో ఇది ఉంది. కాబట్టి అమ్మ మరియ తల్లి స్వీకరిస్తుంది. కాబట్టి ఇది మనం అందరం చేస్తూ ఉన్నాం. ఆనాడు పునీత డొమినిక్ గారు కూడా మరియ తల్లి దర్శనం ఇచ్చినప్పుడు రోజరీ పట్టుకుందండి. తన చేతిలో రొజారియం రోజరీ ఉంది. వచ్చి డొమినిక్ గారి చేతిలో పెట్టి, ఇదే ఆయుధం. ఆనాడు ఏ విధంగా అయితే ఆ యొక్క బ్లాక్ ఫ్లాగ్ అనే యొక్క సాతాను సృష్టించిన ఆ యొక్క అంటు రోగాన్ని మాన్పివేయడానికి, దాన్ని అరికట్టడానికి కూడా ఈ రోజరీ ఒక ఆయుధముగా, గొప్ప సైన్యంగా పనిచేస్తుంది నీకు డొమినిక్. కాబట్టి నీవు ఈ యొక్క విశ్వాసాన్ని ప్రకటించు, ఎంతో మంది బిడ్డలకు నీవు చెప్పు అని అంటే, డొమినిక్ గారి విశ్వాసం ఎంత గొప్పదంటే అండి, ఒక పెద్ద సభ జరుగుతుంది, దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. మరియ తల్లి గురించి రోజరీ ఎలా వచ్చిందో చెప్తూ ఉన్నాడు, తనకి దర్శనం ఎలా వచ్చిందో చెప్తున్న సమయంలో సాతాను ఊరుకుంటాడా? ఒక వ్యక్తి వచ్చాడండి సాతాను రూపంలో. వచ్చి, నువ్వు చెప్పేటివన్నీ అబద్ధాలు, నువ్వు చెప్పేది విశ్వసించకూడదు, ఇదిగో ఇతను మొత్తం అబద్ధపు బోధనలు చేస్తున్నాడని ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. సాతానుతో శోధింపబడ్డాడు. అతనిలో ఒక్క ఆత్మ లేదండి, 1000 ఆత్మల కలిగిన సైన్యముతో ముందుకొచ్చాడు. దెయ్యముతో కలిసి సైన్యముతో వచ్చాడు. వచ్చి దూషిస్తూ ఉన్నాడు డొమినిక్ గారిని. డొమినిక్ గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పరిశుద్ధమైన జపమాల చేతిలో ఉంది. అమ్మ మరియ తల్లి నాతో ఉంది అనేసి ఒక్కొక్క గుర్తు చెప్తూ ఉన్నాడండి. ఒకటే గుర్తు చెప్పాడు. ఒక్కొక్క పూసకి 100 ఆత్మలు వెళ్ళగొట్టగలిగిన శక్తి పరిశుద్ధమైన జపమాలకి ఉంది అని గ్రహించాడు, ప్రార్థించాడు. ఆ వ్యక్తిలో ఉన్న 1000 ఆత్మలను కూడా ఒక్కొక్క గుర్తు ద్వారా 100 ఆత్మలు వెళ్ళగొడితే 10 గుర్తులకి 10 పూసలకి 1000 ఆత్మలు వెళ్ళగొట్టబడ్డాయి అదే సమయంలో. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి, ఆ వ్యక్తికి ఎందుకు దెయ్యాలు పట్టాయి అని అంటే, ఇదిగో అక్కడికి వెళ్ళి పునీత డొమినిక్ గారిని దూషిస్తూ ఉన్నాడు, ఇతను అబద్ధం అని. అందుకే అతనికి సాతాను పట్టి పీడిస్తుంది అని అర్థం చేసుకున్నాడు పునీత డొమినిక్ గారు. తన తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారండి. కాబట్టి ప్రార్థించాడు. అప్పటికప్పుడే అతని నుంచి ఎన్నో ఆత్మలు బయటికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఒక గొప్ప కనువిప్పుగా ఆ యొక్క
ఆ యొక్క చేంజెస్ అనేది దేవుడు చూపించాడండి. అంటే దేవుడి మహిమార్థమే అది జరిగింది అక్కడ. ఒకవేళ పునీత డొమినిక్ గారికి అప్పుడు ఆ శక్తి సామర్థ్యం సరిపోనప్పటికీ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగాడు కాబట్టి అది సాధ్యపడింది. అదేవిధంగా మన ఈ జీవితాలలో మనమును మనస్ఫూర్తిగా చేసే జపమాల ప్రార్థన ద్వారా అమ్మకి రోజా పువ్వులతో కిరీటం పెట్టడం లాంటిది. పరిశుద్ధమైన గ్రంథంలో, దర్శన గ్రంథంలో 12 నక్షత్రములు గల కిరీటము ధరించి ఉండెను ఆ స్త్రీ, నిండు చూలాలుగా కనబడుతుంది ఆ స్త్రీ అని వాక్యం సెలవిస్తుంది కదండి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలండి, ఎక్కడో ఏదో టాలీ అవుతుంది, ఎక్కడో ఏదో పునీతులు చెప్తూ ఉన్నారు అంటే మీరు కరెక్ట్గా చూడండి. ప్రతి పునీతుడి యొక్క విశ్వాసం ఏంటంటే పరిశుద్ధమైన స్లీవ, పరిశుద్ధమైన స్లీవ. స్లీవ పైన యేసు ప్రభువు వారు మరణించారు, శరీర రూపధారి వలె ఇదిగో మనందరి కోసం మరణించారు. దాని తర్వాత మీరు చూస్తే వారి యొక్క ఇంకొక చేతిలో ఇదిగో జపమాల ఉంటుంది. లేకపోతే మన డీకన్స్ నడుముకి ఆ థ్రెడ్ కట్టుకుంటారు కదండి, అక్కడ ఆ యొక్క పరిశుద్ధమైన జపమాల కట్టబడి ఉంటుందండి. పెద్దది, ఇది కాదండి, చిన్న జపమాలలు కాదు అవి. 150 పూసలు గల జపమాల ఉంటుందండి. మరి 150 ఎందుకు ఉందండి అంటే ఆ హిస్టరీ నాకు ఇంకా కరెక్ట్గా తెలియదండి, నేను చెప్తాను తప్పకుండా. కానీ ఆనాడు మన డొమినిక్ మన ఏమంటారండి డీకన్స్ దాంట్లో ఉన్నవారికి, గురువులకి 150 పూసలు కలిగిన రోజరీ ఉండేదండి, జపమాల ఉండేది. నేను రీసెంట్గా కూడా చూశాను, ఒక మఠకన్యా స్త్రీలు ఉంటారు కదా మన కథోలిక శ్రీ సభలో. నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేను మఠకన్యను చూశాను, కొంతమంది నేను కలిసి ఉన్నాను. 14 మంది దేవుని ఆరాధిస్తూ ఉన్నారు అక్కడ. అయితే అక్కడ నేను చూశాను, ఆ సిస్టర్ నడుముకి నేను చూశాను 150 పూసలు ఉంటాయండి. అవి మనం లెక్క పెట్టలేం కదా. చాలా పెద్దగా ఉంది, చాలా షైనీగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉంది. వాళ్ళు నడుస్తుంటే ఒక సౌండ్ అనమాట. అంటే మేబీ ఆ సౌండ్కే సాతాను పారిపోతుందేమో ఇంకా వారి దగ్గరికి రాకుండా అని అనిపించింది నాకు. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకుందామండి. దయచేసి అక్టోబర్ను జపమాల మాసంగా ఎందుకు చేశారు, ఎవరు చేశారంటే ఇదిగో 13వ సింహరాయల పోపు గారు 11 విశ్వలేఖనాలను జపమాల మీద రాశారండి. జపమాల మీద రాశారు. 13వ సింహరాయల పోపు గారు రైతు కుటుంబం నుండి వచ్చారు. కాబట్టి అక్టోబర్ నెల పంట కోత కాలం కాబట్టి అక్టోబర్లో ఆత్మలను కోసే కాలం. అనేక ఆత్మలను పరలోక గిడ్డంగులలో చేర్చడానికి అక్టోబర్ను ఎన్నుకున్నారు. మరియు మే 13 నుండి అక్టోబర్ 13 వరకు మనందరికీ తెలుసు మరియ తల్లి దర్శన కాలం కూడా అని పిలుస్తూ ఉంటారు. అదే కారణం కూడా మనందరికీ తెలుసు కదా. మే నెల 13 నుండి అక్టోబర్ 13 వరకు అమ్మ మరియ తల్లిని ఎందుకు ఇంత ఘనంగా మనం కొనియాడుతూ ఉన్నాము, అమ్మ మరియ తల్లి దర్శనాలు కూడా ఇచ్చింది అంటే మనందరికీ తెలుసు. ఆ యొక్క 3 బిడ్డలకి దర్శనం ఇచ్చింది కదండి అమ్మ మరియ తల్లి ఫాతిమా నగర్లో. అదేవిధంగా మనందరికీ కూడా అమ్మ చెప్తుంది, ఈ మే నెల 13 నుండి అక్టోబర్ 13 వరకు ఆ బిడ్డలకి ఏ విధంగా అయితే 6 సార్లు దర్శనం ఇచ్చిందో ఇదిగో మనతో కూడా మాట్లాడుతుంది మన మరియ తల్లి, ఈ 6 నెలలు నా వైపు చూడండి అని. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందామండి, మన మరియ తల్లిని మనం గుర్తుపెట్టుకొని మనం కుక్క వలె విశ్వాసం కలిగి అమ్మ మరియ తల్లిని విశ్వసించి దేవుణ్ణి అడుగుదాం ఈరోజు. అయ్యా, మాలో ఉన్న అవిశ్వాసమే అమ్మ మరియ తల్లిని మేము ప్రేమించలేకపోతూ ఉన్నామేమో, నీ తల్లికి మేము గౌరవాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నామేమో. పరిశుద్ధమైన గ్రంథంలో లూకా 1:43 సెలవిస్తున్నట్లుగా దేవుడి తల్లి అని మేము స్వీకరించలేకపోతున్నామేమో మరియ తల్లిని. అయ్యా, మేము ప్రపంచ నలుమూల దేశాలలో కాకపోయినా కనీసం మేమున్న ప్లేస్లో అయినా అమ్మ మరియ తల్లి గురించి ప్రకటించే కృపను దయచేయండి యేసయ్యా. ఎందుకంటే నీ తల్లి గొప్పతనమే నీవు కోరుకుంటున్నావయ్యా. ఎక్కడా కూడా తల్లిని తండ్రిని దూషించువాడు దేవుడు అవ్వడు కదా తండ్రి. అవును యేసయ్యా, 4వ ఆజ్ఞ ఇదే కదా నాయన. మరి నీవు ఒకవేళ పాటించకపోతే మరి ప్రపంచ మానవాళి ఈ 4వ ఆజ్ఞ ఎలా పాటిస్తుంది నా తండ్రి? ఇది మాకు అర్థమయ్యే బుద్ధిని, జ్ఞానాన్ని, కనువిప్పుని మాకు ఈ వాక్యం ద్వారా దయచేస్తామని విశ్వసిస్తూ, అయ్యా, ఆనాడు డొమినిక్ గారు చేసిన ఒక గొప్ప పని నా తండ్రి, కుక్క వలె మీకు విశ్వాసపాత్రుడుగా ఉన్నాడయ్యా. కానీ ఎంతోమంది పిచ్చి కుక్కల వలె అమ్మ మరియ తల్లిని దూషిస్తూ ఉన్నారు. సారీ టు సే. కానీ అయ్యా, వారిని మేము మార్చలేకపోతూ ఉన్నాము తండ్రి. కానీ మాకు జ్ఞానం కావాలయ్యా. వారికి విరుద్ధంగా కాకపోయినా జ్ఞానంలో మేము ఎదుగుతూ ఉంటే అన్న మమ్మల్ని చూసైనా అమ్మ మరియ తల్లిని నమ్ముతారేమో తండ్రి. అయ్యా, మాకు విశ్వాసాన్ని దయచేవా. అయ్యా, మాకు నమ్మకాన్ని దయచేవా. కుక్క వలె మీకోసం పరితపించే శక్తిని మాకు దయచేవా. కళ్ళు మూసుకొని మిమ్మల్ని విశ్వసించే గొప్ప శక్తిని, ఆత్మ కృపను మా అందరికీ దయచేవా నా తండ్రి. పునీత డొమినిక్ గారితో మేము పోల్చుకునే అంత గొప్పవారం కాకపోయినా
పునీత డొమినిక్ గారా, ఈరోజు అంతయు మా కోసం ప్రార్థించండి. మీ వలె మేమును రోజరీ పట్ల అమితమైన విశ్వాసాన్ని చూపిస్తూ, ఇదిగో ఏ విధంగా అయితే మేము ప్రార్థిస్తే మీరు ప్రార్థించినప్పుడు ఆత్మలు వెళ్ళిపోయాయో, దుష్టాత్మలు, అదే విధంగా మేము ప్రార్థిస్తే మా ఇంటిలో ఉన్న ప్రతి దుష్టాత్మలు యేసు నామములో వెళ్ళగొడతారని విశ్వసిస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము ప్రార్థించిన ప్రతి చోట అద్భుతాలు జరిగే కృపను దాయిచ్చమని ఏ విధంగా అయితే మీరు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగారో, మేమును ప్రతి క్షణం అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగే కృపను మా అందరికీ దయచేస్తారని విశ్వసిస్తూ, ఇప్పుడు ధ్యానించుకున్న అంశము కొద్దిగానే మేము ధ్యానించుకున్నామయ్యా. దీన్ని బట్టి కూడా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రభుల వారి యొక్క గొప్ప నామములో తండ్రి, పరిశుద్ధమైన నామములో, శ్రేష్టమైన నామములో తండ్రి, ఇప్పుడు మేము విన్న ప్రతి వాక్యము కూడా మా హృదయ అంతరంగంలో వెళ్ళి తండ్రి చొచ్చుకొని పోయి మా హృదయ పలకలంపై తండ్రి రాసుకునే కృపను మా అందరికీ దయచేస్తారని విశ్వసిస్తూ అడిగి బ్రతిమాలు కొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.